Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప మేయర్ తొలగింపుపై చంద్రబాబు సర్కార్కు హైకోర్టు షాక్. కడప మేయర్ తొలగింపు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. మేయర్ తొలగింపుపై స్టే విధించింది. సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. కడపలో మహానాడు జరుగుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన స్టే విధించడం రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమవుతోంది. వైసీపీకి ఇది పెద్ద రిలీఫ్గా మారింది. ఇప్పుడు స్టే ఆదేశాలపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మేయర్ బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తొలగింపు జీవోను సస్పెండ్ చేయాలంటూ సురేష్ బాబు వేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన పిటిషనర్ వినతిని పరిగణలోనికి తీసుకోకుండానే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది, కడప ఎమ్మెల్యే మాధవి తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ మేయర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిటిషనర్ తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పనుల కేటాయింపు విషయం తనకు తెలియదన్న పిటిషనర్ వాదనలో అర్థం లేదన్నారు. పిటిషనర్కు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తరువాతే ముఖ్య కార్యదర్శి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. దీనిలో జోక్యం చేసుకోవద్దని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకునే న్యాయమూర్తి పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేశారు. కాగా ఇప్పుడు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు వైసీపీకి రిలీఫ్ ఇవ్వనున్నాయి.